మిత్రులారా నమస్తే, నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి 3 లైన్ పోయిటరీ. మీకోసం మరో పోయం. వంగుడు దూకుడు ఎవరెస్ట్ ఎక్కినంత సంబరాన్నిచ్చేది. ఐ రిపీట్, వంగుడు దూకుడు ఎవరెస్ట్ ఎక్కినంత సంబరాన్నిచ్చేది. గుర్తొచ్చింది అనుకుంటాను. ఇప్పుడు ఎక్కడేంటి ఆటలు? ఇప్పుడు ఆటలన్నీ మొబైల్ చుట్టూ తిరుగుతున్నాయి పిల్లలకి. కానీ ఆ రోజుల్లో ఒక ఆట ఉండేదండి. చిన్నపిల్లలం చదువుకునే రోజుల్లో ఒక పిల్లవాడు ఒంగుని నిల్చుంటే, ఒంగుని ఉంటే అతని వీపు మీద చేతులు వేసి అవతలకు దూకేసేవాళ్ళు. అలా ఒక్కోసారి చేతులు వేయకుండా కూడా, చేతులు తాకకుండా కూడా అవలీలగా అవతలకు దూకేసేవాళ్ళు. అట్లా దూకేసినప్పుడు ఎవరెస్ట్ ఎక్కినంత సంబరంగా ఉండేది. ఆ బాల్యం, ఆ అనుభూతి మరవలేనిదండి. అట్లా సరదాగా ఆడుకునేవాళ్ళం అన్నమాట. ఆ సరదాగా ఒక అతను వంగి ఉన్నప్పుడు అతని పైనుంచి మనం అవలీలగా అవతలకు దూకేయటం అనేది వంగుడు దూకుడు అనేటువంటి ఒక సరదా ఆట. పిల్లలు చాలా సరదాగా ఆడుకునేవాళ్ళం నా బాల్యంలో. మరి ఇక్కడ కవి సమయంగా ఏం చెప్పాను అంటే, వంగుడు దూకుడు అనేటువంటి ఆటలో అలా అవలీలగా దూకేసినప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినంత సంబరంగా, ఆనందంగా ఉండేది మాకు అని చెప్పటం. మరి బాల్యంలోని ఆటలను ఒకసారి గుర్తు చేసుకుంటూ కవి సమయంగా ఇలా చెప్పాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్ వెల్. లవ్ యూ ఆల్.